నాన్నకు ప్రేమతో సినిమాలో చంద్రబోస్ రాసిన ఓ పాటుంది. వాళ్ళు నిన్ను విసిరేశామని అనుకున్నారు, వాళ్లకు తెలీదు నువ్వొక బంతివని. వాళ్ళు నిన్ను పాతేశామని అనుకున్నారు, వాళ్లకు తెలీదు నువ్వొక విత్తనమని. ఇలా సాగుతుందా పాట. విసిరిందెవరో పాతేసిందెవరో ఎన్టీఆర్ అభిమానులకు విడమర్చి చెప్పనక్కర్లేదు. నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ముందు నడిచిన హై టెన్షన్ డ్రామా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓ వర్గం ఎన్టీఆర్ సినిమా బయటకు రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసిందని ఓ ప్రధాన పత్రిక సైతం కోడై కూసింది. థియేటర్లు దొరకకుండా కొంతమంది, అసలు ఈ సినిమాకు బయ్యర్లే లేకుండా మరికొంతమంది పావులు కదిపారు. ఎన్టీఆర్ సినిమాకి థియేటర్లు ఇస్తే మీ అంతు చూస్తామనే రేంజ్లో ఆ బెదిరింపులు సాగాయని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అంతెందుకు, సినిమా రేపే విడుదల అన్నప్పుడు పవన్ కళ్యాణ్ సైతం రంగంలోకి దిగాడు. పాత బాకీ చెల్లించి సినిమా విడుదల చేసుకోండి అంటూ భీష్మించాడు. పవన్ కళ్యాణ్ అంతటోడికి 2 కోట్లు ఓ లెక్క, అది ఓ సినిమా విడుదలకు ముందు. ఈ ఎత్తుగడ నిర్మాతని ఇబ్బంది పెట్టడానికి అన్నది ఎవ్వరికైనా సులభంగా అర్థమయ్యే సంగతే. ఓ సినిమా బయటకు రాకుండా చేయటానికి ఇన్ని ప్రయత్నాలు అంటూ సగటు సినీ అభిమాని కూడా విస్తుపోయాడు. ఏదోలా ఎన్టీఆర్ ఆపసోపాలు పడి పగలు రాత్రి కష్టపడి 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా ఈ సినిమా పూర్తి చేశాడు. అక్కడితో ఎన్టీఆర్ గెలిచాడా అంటే అది లేదు. డివైడ్ టాక్ తో ఈ సినిమా బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ని సుకుమార్ సరిగ్గా వాడుకోలేదంటూ కొందరు, ఈ లెక్కల మాస్టర్ సూత్రాలు అర్థం కాలేదంటూ మరికొందరు పెదవ్విరిచారు. అయినా బుడ్డోడు బుల్డోజర్లా దూసుకుపోయాడు. 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యమా స్పీడ్గా పరుగులెట్టేసింది. బరిలో బాబాయ్ ఉన్నా, నాగ్ వన్నెచిన్నలు చూపించినా, ఎక్స్ప్రెస్ రాజా అడ్డొచ్చినా బాక్సాఫీస్ దగ్గర బుడ్డోడి స్పీడ్కు బ్రేకులు వేయలేకపోయారు. ఇప్పటి వరకు దాదాపు 25 కోట్లు వసూలు చేసింది చిత్రం. ఇన్ని ప్రతికూలతల మధ్య ఎన్టీఆర్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఓవర్సీస్ లో అయితే దుమ్ము దులిపి కొత్త రికార్డులకు దారులు వేసుకుంటూ వెళ్తోంది చిత్రం. సినిమా ఎలా ఉన్నా ఎన్టీఆర్ పై సానుభూతి పవనాలు ఓ రేంజ్ లో పనిచేస్తున్నాయన్నది విశ్లేషకుల మాట. ఎన్టీఆర్ ని వాడుకున్నంత కాలం వాడుకున్నారు, ఇప్పుడు తొక్కేద్దామని చూస్తారా అంటూ అభిమానులు కాని వాళ్లు కూడా ఆక్రోశించారు. దానికి తోడు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం పడిన కష్టం కళ్ల ముందు కనిపించింది. మాస్ హీరో కదా అని కత్తిపట్టి 4 డైలాగులు చెప్పేసి వెళ్లిపోయే కథ ఎంచుకోలేదు. నిజాయితీగా ఓ మంచి ప్రయత్నం చేశాడు. దానికి బాగానే ఓట్లు పడ్డాయి. విసిరేసిన బంతి అంతకంటే స్పీడుగా వెనక్కి దూసుకొచ్చినట్లు ఎన్టీఆర్ లేచి నిలబడ్డాడు. పాతేద్దాం అనుకుంటే విత్తనమై భూమిని చీల్చుకుంటూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలబడ్డాడు. అది చాలదు ఎన్టీఆర్ అభిమానులకు. అందుకే మరోసారి చంద్రబోస్ రాసిన పాటని మననం చేసుకుంటూ శభాష్ జూనియర్ అంటూ ఈ టాలీవుడ్ బాద్షాకి నీరాజనాలు అందిస్తున్నారు.